ప్రభునందు ప్రియులరా, ఈ ఉదయకాలము ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ 2025 సంవత్సరము జనవరి 16వ తారీఖున ప్రభు తన కృపను బట్టి ఈరోజు సువార్త పని చేయుటకు ఆయన మాకు అవకాశము అనుగ్రహించినందుకు ఆ దేవాతి దేవునికి వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రములో సత్తుపల్లి ప్రాంతానికి ప్రక్కన ఒక చిన్న గ్రామము, ఆ గ్రామము పేరు చెరుకుపల్లి. ఆ చెరుకుపల్లిలో పాస్టర్ జానయ్య గారు అలాగనే వారి కుమారుడైన విజయ్ వీరు అక్కడ దేవుని పరిచర్య చేస్తున్నారు. వారి యొక్క ఆహ్వానమును బట్టి, వారి యొక్క పిలుపును బట్టి చనుబండ బెతస్తా పెంతుకోస్తు ప్రార్థన మందిరములో నుండి సంఘ బిడ్డలుగాను యవనస్తులుగాను మేమందరము దేవుని యొక్క సువార్త పని చేయుటకు బయలుదేరుటకు మేము ఇప్పుడు సిద్ధముగా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు వెళ్తుండగా ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మాకు దయచేయాలని మీరు కూడా వ్యక్తిగతంగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అది మాత్రమే కాదు, అక్కడ ఆ గ్రామములో సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు, ప్రకటిస్తున్నప్పుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా జయప్రదంగా జరగాలని, అది మాత్రమే కాదు, దేవుడు యవనస్తులను ప్రేరేపించి ఆ గ్రామంలో ఉన్న కొంతమంది విధవరాలకు ఒక 50 మందికి చీరలు, బట్టలు పంపిణీ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఆ యొక్క కార్యక్రమం విషయంలో కూడా మీరు ప్రార్థన చేయండి. ఈరోజు జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో దేవుడు మనకు తోడు నీడగా ఉండి నడిపించినట్లుగా ఇటువంటి సువార్త పరిచర్య దండయాత్ర రానున్న దినాలలో ఇంకను అత్యధికముగా చేయుటకు దేవుడు తన కృపను అనుగ్రహించినట్లుగా ఈ సమయము మనమందరము కలిసి ఆ దేవుని సన్నిధిలో 2 చేతులు పైకెత్తి ఆ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 స్తోత్రములు, హల్లెలూయా, స్తోత్రం. తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఈ 2025 సంవత్సరం ఈ మొదటి నెలలో ఇదిగో నీ సువార్త పని చేయుటకు మమ్మల్ని ఏర్పరచుకున్నారు. ఇది హఠాత్తుగా జరిగే ఒక కార్యక్రమము కాదు. జగత్ పునాది వేయబడక మునుపే ఈరోజు మేము ఆ చెరుకుపల్లి అనే గ్రామంలో సువార్త ప్రకటించాలని, అందుకు మమ్మలను మీరు ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇప్పుడు మేము ప్రయాణమై వెళ్తుండగా మీరు తోడుగునండి, వాహన ప్రయాణములు మీరు తోడుగునండి, వాహనాలు నడుపుతున్న బిడ్డలకు తోడుగునండి ప్రభువా. ఎలాంటి అల్లరి లేకుండా నీ సన్నిధి మాతో ఉన్నది అన్న గ్రహింపును ప్రతి బిడ్డలకు దయచేయండి. మేము వెళ్తుండగా అలాగనే ప్రభు ఆ చెరుకుపల్లిలో నివసిస్తున్న ప్రతి బిడ్డలను కూడా నీ చేతికి అప్పగిస్తున్నాను. అక్కడ ఉన్న ప్రతి గ్రామాలు, ప్రతి ఇల్లు, ప్రతి మనిషిని నీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు మాకు అక్కడ కల్పించండి. అక్కడ సువార్త ప్రకటిస్తున్నప్పుడు, కరపత్రాలు పంచుతున్నప్పుడు, అలాగనే ప్రభు మీరిచ్చిన ఆ యొక్క కనికర పరిచర్య నిమిత్తము ఇదిగో కొంతమందికి నీ బిడ్డల ద్వారా అక్కడ వస్త్ర పంపిణీ చేస్తుండగా ఆ కార్యక్రమంలో మీరు తోడుగునండి. ఈరోజు చేస్తున్న ఆ యొక్క పని వలన నీ రాజ్యమునకు మేలు కలగాలి, నీ రాజ్యం అక్కడ అభివృద్ధి అవ్వాలి, నీ సంఘము అభివృద్ధి అవ్వాలి. అక్కడ పరిచర్య చేస్తున్న జాన్ పాస్టర్ గారిని, వారి కుమారుడైన విజయ్ని కూడా మీరు ఇంకనూ ఆశీర్వదించి ఇదిగో వారి ద్వారా, మా ద్వారా అక్కడ గొప్ప కార్యాలు చేసి తండ్రి నీ కుమారుడైన యేసు నామాన్ని మీరు మహిమపరచుకోమని, తిరిగి ఈ స్థలంలో వచ్చి మేమందరము కృతజ్ఞత పూర్వకంగా నీకు స్తుతులు చెల్లించేంత వరకు నీ పరిశుద్ధాత్మ సన్నిధిని మాతో ఉంచమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మంచిదండి. మా కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనల జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. మంచిది నాన్న. సన్నిధిలో కుతూహల మాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమే నా యేసుని సన్నిధిలో ఆనందమే నా యేసుని సన్నిధిలో
సన్నిధిలో అరే కుతూహల పతాకమే నా యేసుని సన్నిధిలో ఓకే నేను చున్నాడు లోకమంతా తెలుసుకుంటారు లైవ్ మరి జనం కోసమే కదా మనం వచ్చింది. ఈరోజు ఏం లేదు, టైం సాయంత్రం దాకా. మరి అదే ఊరు జనం ఉండాలి, భయపడాల్సిన పని లేదు. ఊరుంటే పర్వాలా. నిదానం పడి ప్రభు యేసు సన్నిధికి రండి, ఫలితము కలదండి. ఈ సువార్త మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనంలో ఈ వాక్యం చదివిస్తూ, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గ్రామంలో నివాసం ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కొద్ది సమయాన్ని దేవుని కొరకు మీరు కేటాయించినట్లయితే బైబిల్ నందు ఈ వాక్యం ఎంతో మంది జీవితాల్లో ఈ వాక్యం చెప్పే ప్రకారంగా భారము మోసుకొని తోచిన నా సమస్త జనులారా నా ఎత్తుకు రాండి అనే వాక్యము తెలియజేస్తుంది కనుక దేవుడు మీకు చెప్తున్న మాటలు ఏంటంటే యేసుక్రీస్తు అంటే మతము కాదండి. గమనించండి, యేసుక్రీస్తు అంటే మతము కాదు, మంచి మార్గమై ఉన్నాడు. ఆయన ఎద్దుకు వస్తే నీ పేరుతో గాని, నీ కులముతో గాని, నీ మతముతో గాని ఏమీ పని లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన యందు నీ హృదయాన్ని సమర్పించుకున్నట్లయితే నీ జీవితంలో ఆయన 2000 క్రితమే ఆయన ఎన్నో కార్యాలు నీ కొరకు, నా కొరకు, మన గ్రామం కొరకు, మన కుటుంబం కొరకు, మన పిల్లల కొరకు ఆయన సిలువలో వేలాడదీసి చెరుకుపల్లి గ్రామంలో పాస్టర్ విజయ్ కుమార్ గారి చేత మందిరంలో ఆరాధనలు జరపడం కావున మీ ఖాళీగా ఉన్న సమయాన్ని వృధా చేసుకోకుండా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రార్థనా మందిరానికి వెళ్లి మీ కుటుంబ సమస్యల నిమిత్తము, మీ ఆరోగ్యం నిమిత్తము దైవజనుల చేత ప్రార్థించండి. లేదా ఏదైనా మీకు సమస్యలు ఎడలా, ఏదైనా భారము ఎడలా, ఏదైనా అపవాది చేత పీడింపబడుతున్నా ఇదిగో పాస్టర్ గారు మన సమీపంలో ఉన్నారు, విజయ్ కుమార్ గారు, వారు బెతస్దా ప్రార్థనా మందిరంలో ఉంటూ ఉన్నారు. దయచేసి మీరు గమనించండి, ఆ ప్రార్థనా మందిరానికి వెళ్లి మీ గురించి, మీ కుటుంబాల గురించి ప్రార్థించుకోండి. దేవుడు ఈ చిన్న మాటలను మీ వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధ ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనాలు
అవునయ్యా. ఈ గ్రామంలో ఉన్న ప్రజల బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఒక్కొక్క గ్రామంలో ఉన్న ప్రజలను, ఒక్కొక్క కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళే ఒకసారి ఒక అరగంట కూర్చోమని చెప్పండి. గట్టిగా పడండి. రండి రండి మరి కూర్చుంటే అరగంట ముందు వచ్చాను. ఏ ఊరు పక్కన? ఏ ఊరిది? ఏ ఊరు? ఏ ఊరు ఇప్పుడు పోయేది? సుని సన్నిధిలో కుతూహల మాటమే సుని సన్నిధిలో ఆనందమానందమే సుని సన్నిధిలో ఆనందమానందమే సుని సన్నిధిలో కుతూహల మాటమే సుని సన్నిధిలో కుతూహల మాటమే సుని సన్నిధిలో. ఓకే, నేను మాట్లాడుతున్నాడు. రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణంగాకరము యోగ్యమైనదై ఉన్నది. పాపులు ఎవరనగా ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చునని బైబిల్ తెలివిస్తుంది. అంటే ఏమిటంటే జాతి, మత, కుల, స్త్రీ, పురుషు, చిన్న పెద్ద అని భేదమే లేదు. ప్రపంచంలో ప్రతి మానవుడు పాపియే. పాపము వలన పాపి కాదు, పాపముల జన్మించుడు వలన పాపి. నేను పాపములో పుట్టినవాడును, పాపములో నా తల్లి గర్భము ధర్మించినని బైబిల్ వాక్యం సెలవిస్తున్నది. కావున ప్రియ సహోదరులారా, ఈ శబ్ద యంత్రము ద్వారా వినుతున్న ప్రజలారా వినండి, ఇదే రక్షణ దినము. ప్రతి ఒక్కరు రక్షణ పొందండి, రక్షణ పొందండి. ఏం చేయాలి? ఏమి లేదండి. మీ హృదయంలో యేసుక్రీస్తుని నా ప్రియ రక్షకుడుగా అనుభవిస్తే చాలండి. ఈ శబ్దేంద్ర కలుగుతున్న ప్రతి ప్రజలారా వినండి, ఏ భేదం లేదు, అందరూ పాపములే. మీరే కదండి, ఒకప్పుడు మేము కూడా పాపంలోనే జన్మించాము. యేసుక్రీస్తు నమ్ముడు ద్వారా మాకు రక్షణ కలిగింది. ఆ తర్వాత మేము అనేకమైన మేలులు పొందుకున్నాము. ఈ మేలులను మీరు కూడా పొందుకోవాలంటే మీరేం చేయాల్సిన అవసరం లేదండి. మీరు కేవలం మీ హృదయంలో యేసును అంగీకరిస్తే చాలు. ఇంకా ఎక్కువగా యేసు గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ మీకు దగ్గరలో బెతెస్దా ప్రార్థనా మందిరం ఉన్నది. పాస్టర్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. వారి సంఘంలోకి వచ్చి యేసుక్రీస్తు మీ వాక్యం అనేక మీరు తెలుసుకోవాలని ఈ చిన్న మాటలు మీ వాక్యం విడికిలో దీవించను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాత్ముడు తిరుపల్లి గ్రామ ప్రజలకు వందనములు తెలుపుతున్నాను. ఈ రోజు మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశము యేసుక్రీస్తు గురించి చెప్పడానికి. ఈ యేసుక్రీస్తు అనేది ఒక మతము కాదండి, ఇది కేవలం మార్గము మాత్రమే. ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మము అసామానమైనది. మీరు దీన్ని గ్రహించగలరని కోరుతున్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు 32.5 సంవత్సరములు ఈ భూమి మీద జీవించి మన అపరాధముల నిమిత్తమై, మన పాపముల నిమిత్తమై, మన శాపముల నిమిత్తమై కల్వరి శిలువలో తన ప్రాణమంతను దారపోసి, తన రక్తమంతను దారపోసి 3వ దినమున పునరుత్థానుడై మన కోసం ఆ సింహాసనమైన ఆసీనుడై ఉన్నాడు. సో ప్రియులారా, మీరు చేయవలసింది ఏంటంటే ఏమీ లేదు. పాపముకు వచ్చే జీతం మరణం అని బైబిల్ సెలవిస్తున్నది. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే పాపులు ఎవరనగా బైబిల్ ఎలా సెలవిస్తుంది? ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. మనమందరం కూడా పాపులమే. ప్రభు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నామని బైబిల్ సెలవిస్తుంది, ఇలా సెలవిస్తుంది. అలాగే ప్రయాసపడి వారం రోజులు సమస్త జనులారా మీరు నా ఎదుకు రండి, మీకు విశ్రాంతి కలుగజేసిన సెలవిస్తుంది. కావున ప్రియులారా, మీరందరూ
వినాలనిగా ఈ మాటలు వినాలనిగా కోరుతున్నాము. అలాగే మనం కలవశిలో ప్రభు అయిన యేసుక్రీస్తు దారపోసిన రక్తం ద్వారా మనకి విమోచన, మీరు మనము చేతుల ద్వారా చేసిన పాపముల ద్వారా ఆయన చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. మన కాళ్ళ ద్వారా చేసిన పాపముల ద్వారా ఆయన కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు. మన తలలో ఉంచిన ఆలోచనల ద్వారా ఆయన తలపై ముళ్ళ కిరీటం పొందినారు. మీకు ఇది గమనించాలి. మీకు ఇంకా అనేకమైన విషయాలు తెలుసుకోండి. అంటే మేమేదో నీతిమంతులని కాదు, మేము కూడా ఒకప్పుడు పాపం అనే జన్మంలో ఉన్నాము. ఆ తర్వాత రక్షించబడి క్రీస్తు రక్తము ద్వారా మేము రక్షించబడి క్రీస్తులోకి వచ్చి మేము ఎంతో ఆనందంగా ఉన్నాను. ఈ ఆనందం మీకు కలగాలంటే మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు, మీరు ఏ ధనం ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఎవరైనా పర్లేదు, కేవలం మీ హృదయం ఇస్తే చాలు. మీ హృదయంలో యేసుని చేర్చుకుంటే చాలు. ప్రియ దేవా, మీరు నా ప్రభు, నా కొరకే నా పాపము నిమిత్తమై నా శాపము నిమిత్తమై మీరు చనిపోయి మీరు కేవలం విశ్వసిస్తే చాలు. ఇంకా మీకు అనేకమైన విషయాలు తెలుసుకోవాలంటే ఇక్కడ దగ్గరలో చెరుకుపల్లి గ్రామంలో బెతెస్దా చర్చి ఉన్నది. పాస్టర్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. వారి దగ్గరకు వచ్చి మీరు ఇంకా అనేక విషయాలు తెలుసుకోవాలని ప్రేమతో ఈ మాటను ముగిస్తున్నాను. ప్రార్థన. నిండైన దీవెనలు నిజరక్షకుడు అంటే ఎవరు, దేవుని యొక్క సత్యం ఏంటో తెలుసుకొని ఆ మందిరములు దేవి దాసుల చేత వాక్యం అనే బోధలో ప్రతి ఒక్కరు పాల్పొందులు పొంది అభివృద్ధి పొందాలని, మీ కుటుంబాలు దీవెనించబడాలని, ఈ బిడ్డలందరూ ఆత్మీయస్థితిలో బలపరచబడినట్లుగా శాపం నుంచి పాపం నుంచి వ్యక్తిగత జీవితాల నుంచి బయటపడిన సత్యమైన మార్గంలో తెలుసుకొని ఈ నిత్య రాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో గ్రామస్తులను మనం చేస్తూ ఉన్నాము. దేవుడు మమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించిన గాక. క్రీస్తు మహారాజుకి, పాపల రక్షకుడికి, నిజ రక్షకుడైన యేసుకి, రక్షకుడికి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రియమైన గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ, యేసుక్రీస్తు ప్రభుల వారు మనను, మన కుటుంబాలను, మన గ్రామాలను ప్రేమించి గత 2020 పరిపూర్ణ స్వస్థత కలుగును గాకని ఆజ్ఞాపిస్తుంది. తల నుంచి అరికాలు వరకు నీ శక్తితో నింపి, నీ బలముతో నింపి, నీ నామాన్ని మహిమపరుచుకుని ఈ ఆత్మ కూడా నీ రాజ్యానికి వారసురాలుగా మార్చుకోమని కుటుంబ సభ్యులందరూ కూడా రక్షణ పొందుటకు సహకరించమని యేసయ్య నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మనుచున్నాడు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. అంతేకాకుండా వీళ్ళు నాయకత్వంలో అలాగే వీరితో పాటు ఇంకా శంకరరావు గారు, ఇంకా మరి ప్రశాంత్ గారు అంటున్నారు. మేము ఏ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నా వాడు మంచి మనసుతో మీరు ఏ కార్యక్రమం పెట్టుకున్నా మేము సాధిస్తామని చెప్పి మంచి ప్రోత్సహిస్తుంటారు. నాయకులను బట్టి ఒకసారి గట్టిగా సప్పట్లు కొట్టు ప్రభావం భయపడుతూ స్తోత్రం తండ్రి. ఇదిగో కృష్ణయ్య గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఇదిగో వీరి కొరకు కూడా యేసు ప్రభు నీ రక్తం కాచారు. వీరి కొరకు కూడా మీరు నిత్య జీవము ఇవ్వాలని ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి వచ్చారు. ఇదిగో ఈ రోజు నుండి యేసు నామమున నీ బిడ్డను ముట్టండి ప్రభు, పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఇదిగో ఈ శరీరములో ఎటువంటి బలహీనత లేకుండా మంచి ఆరోగ్యమును, బలము, శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం. ఇదిగో ఒక్కొక్కసారి ప్రభు నీ బిడ్డకు ఈ కుడి పాదమున వస్తున్న ఆ యొక్క బాధను బట్టి ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్కసారి ఈ నరాలన్నీ కూడా తనకు తెలియకుండానే లాగుతున్నట్లుగా మిగతా బాధపడుతున్నారు. మీరిచ్చిన అధికారము బట్టి యేసు నామమున పరిపూర్ణమైన స్వస్థతను దయచేసి ఈ కుటుంబం అంతా నీ వైపు తిరుగుటకు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున
ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది కృష్ణయ్య గారి సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, జగరా సౌఖ్యమైన సంతోషమే, చెప్పరా సౌఖ్యమైన సంతోషమే, ఈ సంతోషమే నీకు కావలెనా, ఈ సంతోషమే నీకు కావలెనా, యేసువే తగ్గేనా. దేవుని అవతారం, దేవాది దేవుడే మానవ రూపములోనికి దిగి వచ్చిన యేసు నిన్ను ప్రేమించి నీ పాపముల కొరకు, నీ శాపముల కొరకు, మీ కుటుంబమును, మీ కుటుంబ సభ్యులను పాపము నుండి, శాపము నుండి రక్షించి దేవుని యొద్దకు మిమ్మల్ని తీసుకొని వెళ్ళుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. 2000 సంవత్సరము పూర్తయినను ఇప్పటికీ యేసు క్రీస్తుని గురించి ఈ లోకమంతటా అనేకులు ప్రకటించుటకు కారణం ఒకటే, ఆయన వలన మేము పొందిన రక్షణ ఆనందము. ప్రియులరా, యేసు క్రీస్తు రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణంగాకరము, యోగ్యమైనదై ఉన్నది. పాపులు ఎవరనగా ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నామని బైబిల్ సెలవిస్తుంది. అంటే ఏమిటంటే జాతి, మత, కుల, స్త్రీ, పురుషు, చిన్న పెద్ద అని భేదమే లేదు. ప్రపంచంలో ప్రతి మానవుడు పాపియే. పాపము వలన పాపి కాదు, పాపములో జన్మించుడు వలన పాపి. నేను పాపములో పుట్టినవాడును, పాపములో నా తల్లి గర్భము ధర్మించినని బైబిల్ వాక్యం సెలవిస్తున్నది. కావున ప్రియ సహోదరులారా, ఈ శబ్ద యంత్రము ద్వారా వినుతున్న ప్రజలారా వినండి, ఇదే రక్షణ దినము. ప్రతి ఒక్కరు రక్షణ పొందండి. రక్షణ పొందండి. ఏం చేయాలి? ఏమి లేదండి. మీరు హృదయంలో యేసుక్రీస్తుని నా ప్రియ రక్షకుడుగా అనుభవిస్తే చాలండి. ఈ శబ్దేంద్ర జరుగుతున్న ప్రతి ప్రజలారా వినండి, ఏ భేదం లేదు, అందరూ పాపములే. మీరే కదండి, ఒకప్పుడు మేము కూడా పాపంలోనే జన్మించాము. యేసుక్రీస్తుని నమ్ముడు ద్వారా మాకు రక్షణ కలిగింది. ఆ తర్వాత మేము అనేకమైన మేలులు పొందుకున్నాము. ఈ మేలులను మీరు కూడా పొందుకోవాలంటే మీరేం చేయాల్సిన అవసరం లేదండి. మీరు కేవలం మీ హృదయంలో యేసుని అంగీకరిస్తే చాలు. ఇంకా ఎక్కువగా యేసు గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ మీకు దగ్గరలో బెతెస్దా ప్రార్థనా మందిరం ఉన్నది. పాస్టర్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. వారి సంఘంలోకి వచ్చి యేసుక్రీస్తు మీ వాక్యం అనేక మీరు తెలుసుకోవాలని ఈ చిన్న మాటలు మీ వాక్యం విని విడికిలో దీవించను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాజ్ఞానుడైన తండ్రి, మీకు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ కనికరము, మీ వాత్సల్యతనైనా ఈ క్షేత్రపల్లి గ్రామం పైన, గ్రామ బిడ్డల పైన మీరు ఉంచారు కాబట్టి అయ్యా, మీ ప్రేమలో తండ్రి గత సంవత్సరం అంతా కాపాడి మరొక నూతన సంవత్సరం ప్రవేశపెట్టారు నాయన. ఈ నూతన సంవత్సరం నాయన ఈ 16వ తారీఖు ప్రత్యేకంగా ఈ గ్రామం అంతటిని అయా దర్శించి అయా వీధి శుభార్త చెప్తున్నాయన. ఇది తండ్రి మిమ్మల్ని గురించి ప్రార్థించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు చెల్లిస్తుందండి. ఇది ప్రభా మీ లేఖనము చెల్లిస్తుంది అయ్యా. అయా చిన్నవారులు ఒక్కరైనా నశించిపోవడం నాకు ఇష్టము కాదని మీ వాక్యము చెల్లిస్తుంది మా తెలుసు వార్తల ప్రభా. కనుకనైనా ఇది గ్రామాన్ని, గ్రామ ప్రజలందరూ ప్రభా మీరు దర్శించమని, అయా మీరు కనికరించమని, అయా మీరు కృప చూపమని ప్రార్థన చేస్తుంటండి. పాపం వలన వచ్చే జీతము మరణమని, అది నిత్య నరకానికి తీసుకెళ్తున్నాను మీ లేఖలు తెలుస్తుంది అయ్యా. అయా ప్రతి ఒక్కరు నాయన మరణం పొందక మునిపే ఇదిగో మీరే నిజమైన దేవుడని, అయా మీరే రక్షకుడని, మీరేనైనా మోక్షము కలిగించే మోక్షాటని అందరూ అయా నాయన గుర్తించి, గ్రహించి, అయా వివేచించి, ఆలోచించేసినైనా మేము నమ్ముకున్నట్టుగా నాయన మీరు కృపొచ్చమని ప్రార్థన చేస్తున్నట్టు మీకు కాంగ్రాలు. అయా కూడిన ప్రతి ఒక్కరిని ఈ అంతల శబ్దం ద్వారా ప్రతి ఒక్కరిని ప్రార్థన ద్వారా మీరు ఆకర్షించినైనా మీ సన్నిధి నడిపించి, అయా మీ యొక్క నామంలో గొప్ప అయా రక్షణ పొందినట్లుగా మీరు ప్రభు చూపించి నడిపించి మహిమా ఘనత ప్రభావం పొందుకుంటుంది నడిపించగలమని యేసయ్య నామములో అడిగి వచ్చిన ప్రభు తండ్రి. ఆమేన్. రండి, వినండి, రక్షణ పొందండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. ఈరోజు మీ ఇంటికి శుభవార్త వచ్చి ఉన్నది. ప్రతి ఒక్కరూ యేసుని నమ్మాలి. యేసు తప్ప ఈ లోకంలో రక్షణ లేదు. ప్రజలారా, ఈ మాట ఎవరైతే విన్నారో వారికి నేడే రక్షణ కలుగుతున్నది.
మీరు ఎవరికి లోబడి ఉన్నారు? నీ చూపు ఎవరి వైపు ఉన్నది? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? ఓ యవనస్తుడా, యవనస్తురాలా, మీరు యేసుని చూసినట్లయితే, మీరు యేసుని నమ్మినట్లయితే ఈ క్షణమే మీకు రక్షణ లభిస్తున్నది. యేసుని నమ్మండి, యేసుని అనుసరించండి. యేసుని మీ జీవితంలో తీసుకున్నట్లయితే యేసు మాత్రమే మిమ్మల్ని రక్షిస్తారని నేను చెప్తూ ఉన్నా. మార్గము ఆయనే, జీవము ఆయనే, మార్గము ఆయనే, జీవము ఆయనే, సత్యమును ఆయనే, మార్గము ఆయనే, సత్యము ఆయనే, మార్గము ఆయనే, మార్గము ఆయనే, జీవము ఆయనే, మార్గము ఆయనే, జీవము ఆయనే. బలో క్రీస్తు మహారాజుకే, బలో క్రీస్తు మహారాజుకే, రారైన యేసుకే, రారాజైన యేసుకే, బలో క్రీస్తు మహారాజుకే. శక్తి చేత కాదరేను ప్రదర్శనము ఉండే, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించలేకే. అనుమానమై కలిగినానే నీ పరలోక దర్శనమే ఇదే. భారము మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలగజేతును అని ప్రభువైన యేసు 2000 సంవత్సరము క్రితం ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన పలికిన మాట. విశ్రాంతి కలగజేతును అని ఆయన వాగ్దానం చేశాడు. ఈ లోకములో మనిషికి కావలసినది విశ్రాంతి. గత 2 రోజుల క్రితం అమెరికా దేశములో హాలీవుడ్ అనే ప్రాంతములో చూడండి, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ విశ్రాంతి కొరకు విస్తారమైన డబ్బులు ఖర్చు పెట్టి గొప్ప భవనములను నిర్మించుకున్నారు. ఎందుకంటే విశ్రాంతి తీసుకోవాలని. కానీ ఈరోజు అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే అగ్ని వలన ఆ పర్వతములన్నీ కాల్చబడి సర్వనాశనమైనది. అందులో మన భారతదేశానికి చెందిన బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా వాళ్ళ యొక్క గృహము కూడా నిప్పు చేత కాల్చబడి ఉన్నట్లుగా నేను వార్తల్లో చూశాను. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అంత పెద్ద భవనములను ఎందుకు నిర్మించారంటే విశ్రాంతి తీసుకోవటానికి. కానీ ఈ వార్తను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఈ భూమి మీద మనిషి విశ్రాంతి తీసుకోవటానికి ఎన్ని భవనములను నిర్మించినా ఏదో ఒక రోజు ఒక అపాయము వలన, ఒక యాక్సిడెంట్ వలన, సునామీ వలన, అగ్ని వలన, ఏదో ఒక దాని వలన ఆశతో కట్టిన భవనాలన్నీ కూడా కూల్చబడతాయి, కాల్చబడతాయని వార్తల ద్వారా మనం చూసి తెలుసుకోగలం. కాబట్టి ఈ భూమి మీద మనం ఎన్ని చేసిన విశ్రాంతి కొరకు అది ఫలించదు. నిజమైన విశ్రాంతి, శాశ్వతముగా నిలబడే ఒకే ఒక విశ్రాంతి, అది దేవుడు మనకు అనుగ్రహించు విశ్రాంతి. ఆ విశ్రాంతి ఒకటే మనకు యుగయుగాలు నెమ్మది, సమాధానం ఇస్తుంది. ఈరోజు కుటుంబములు చూడండి, కలవరాలు, నెమ్మది లేదు. కుటుంబములు చూస్తే వ్యాధి వలన, రోగము వలన, ఆర్థిక ఇబ్బందుల వలన అనేక మంది శ్రమలు పడుతున్నారు. ఎందుకు? విశ్రాంతి లేక. అనేక మంది విశ్రాంతి లేక ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రభు అయిన యేసు యొక్క స్వరాన్ని విని తమ్మును తాము తగ్గించుకొని ఆ ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ఉచితముగా ఆయన నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తానని మాట ఇచ్చాడు. ప్రియులరా, ఈ లోకములో మనకు ఎక్కడ విశ్రాంతి దొరకదు. మన భారతీయులందరూ విశ్రాంతి కొరకు అమెరికా దేశానికి వెళ్తున్నారు. కానీ 2-3 రోజులుగా జరిగిన ఆ సంఘటన వలన ఇప్పుడు అమెరికా దేశం అంటేనే భయపడిపోతున్నారు.
కాబట్టి ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా నిజమైన విశ్రాంతి దొరకదు. ఒక్క యేసు ప్రభు వలన మాత్రమే మనకు నిజమైన విశ్రాంతి దొరుకుతుంది. కనుక ఇదిగో మరలా చెప్తున్నాను, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా రండి. యేసు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆయన మీ రక్షకుడు, ఆయన మీ సృష్టికర్త. మీ కొరకు, మీ పాపముల కొరకు శిలువ మీద శిక్ష అనుభవించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ఒక నిజమైన దేవుడు. ఆయన తిరిగి రానై ఉన్నాడు గనుక ఆయన వచ్చే సమయంలో మారు మనసు పొందండి, పాపమును విడిచిపెట్టి దేవుని వైపు తిరగండి. అప్పుడు మీరు రక్షించబడతారు. అప్పుడు పాపము నుండి, శాపము నుండి విడుదల పొంది మీరందరూ దేవుని బిడ్డలుగా మారి మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు నిజమైన విశ్రాంతి కలుగుతుందని తెలియజేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. ఎవరు నమ్ముతున్నారో వారికి దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు. నిత్య జీవం అంటే దేవునితో కలిసి యుగ యుగాలు జీవించే జీవితం. అది మనం చనిపోయే లోపు ఆ నిత్య జీవమును పొందుకొని మనం చనిపోవాలి. ఒకవేళ నిత్య జీవమును పొందుకోకుండా మనం చనిపోయినట్లయితే నేను చెప్తున్నాను, మన ప్రాణాత్మ నరకానికి వెళ్తుంది. అక్కడ అగ్ని చేత కాల్చబడతాం. కాబట్టి ఇది చాలా సీరియస్ విషయం. మనం బ్రతికుండగానే ఆ ప్రభు అయిన యేసును నమ్మాలి. మన నిత్య జీవం పొందటం మాత్రమే కాదు, మన జన్మ పాపము, మన కర్మ పాపము నుండి మనకు క్షమాపణ, విడుదల కలుగుతుంది. అదేవిధంగా రక్షణ కలుగుతుంది. అదేవిధంగా దేవుని బిడ్డలుగా మారుటకు మంచి అవకాశం కలుగుతుంది. ఒక యేసు ప్రభును నమ్ముట వలన మనమందరము సృష్టికర్తకు బిడ్డలుగా జన్మిస్తున్నాం. అందుకనే అనేకులు యేసు ప్రభును నమ్ముతున్నారు. అందుకనే అనేకులు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు. మీరు చూడండి, ఒకప్పుడు యేసు ప్రభు అంటే ఎవరికి తెలియదు, కానీ ఈరోజు ప్రపంచమంతటా ఆ ప్రభును గురించి తెలుసుకొని రావటానికి ముఖ్య కారణం ఏంటంటే ఆయన వలన మాత్రమే నెమ్మది, సమాధానము కలుగుతుంది. ఈ రోజుల్లో చూడండి, ఆస్తిని బట్టి కొడుకు తల్లిని చంపుతున్నాడు, ఆస్తి కొరకు భర్త భార్యను చంపుతున్నాడు, అన్నదమ్ములు కూడా ఆస్తిని బట్టి విడిపోతున్నారు, ఒకరిని ఒకరు చంపుకునే రోజుల్లో మనం ఉంటున్నాం. ఇటువంటి రోజుల్లో ఆ ప్రభువును నమ్ముకున్నట్లయితే మన కుటుంబంలో కూడా నెమ్మది, మన కుటుంబంలో కూడా సమాధానము కలుగుతుంది. కాబట్టి ప్రియులరా, యేసు ప్రభు విషయం నిర్లక్ష్యం కలిగి ఉండవద్దు. ఇదే రక్షణ దినము. ఈ యొక్క రక్షణ దినాన్ని మీరు పోగొట్టుకున్నట్లయితే మీరు శిక్ష అనుభవిస్తారు. కాబట్టి దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆయన మీకు పిలుపునిస్తున్నాడు. ఇది మనుషులు పిలిచే పిలుపు కాదండి, పరలోకము నుండి దేవుడు మీకు పిలుపునందిస్తున్నాడు. ఈ పిలుపును విని మీరు ప్రభునందు విశ్వాసముంచి రక్షించబడి నిత్య జీవమునకు పాత్రలుగా మారినట్లయితే మీరంత ధన్యులు ఈ ప్రపంచములో ఎవరు ఉండలేరు. కాబట్టి అవకాశమును పోగొట్టుకోకుండా యేసు దగ్గరికి వచ్చి విశ్రాంతి, రక్షణ పొందండి అని తెలియచేస్తూ ఈ సమయాన్ని నేను ముగిస్తున్నాను. యేసు ప్రభు యొక్క మాటలు మేము చెబుతున్నామంటే దానికి గల కారణము ఆయన మా జీవితంలో చేసిన మేలులు, ఆయన మా జీవితంలో చేసిన కార్యములు బట్టి ఈరోజు మేమందరం కూడా ధైర్యముగా యేసు ప్రభు దేవుడు అని చెప్పగలుగుతున్నాం. ప్రియులారా, గమనించండి, ఎందుకు మేమందరం కూడా ఈ విధంగా ప్రకటిస్తున్నామంటే మేమందరం కూడా అనేకమైన పనిబాటలు వదులుకొని మేము నమ్ముకున్న సంతోషాన్ని, మేము ఆనందిస్తున్న ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలని మీ గ్రామానికి వచ్చి ఉన్నాం. దయచేసి గమనించండి, ఇదిగో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మీ కొరకు, మీ పాపముల కొరకు, మనందరి పాపముల కొరకు కలువరి శిలువ పైన మరణం పొంది ఆయన మనకి ఇచ్చినటువంటి రక్షణను మేము మీతో ప్రకటిస్తూ ఉన్నాం. మేము ఆయనలో ఆనందించాము, ఆయనలో సంతోషించాము. కాబట్టి ఈ ఆనందాన్ని, సంతోషాన్ని మీ అందరితో పంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను.
దయచేసి కొద్ది నిమిషాలు ఈ మాటలు మీ చెవిన పెట్టుకోండి. యేసు ప్రభు అంటే ఒక మతము కాదు, ఆయన ఒక మార్గము. ఈ మార్గము మంచి మార్గము, ఈ మార్గము ఒక గొప్ప మార్గము. ఎందుకు మేము చెబుతున్నామంటే ఈ మార్గమును మేము రుచి చూసాము, మేము తెలుసుకున్నాము కాబట్టి ఈ మార్గము మీరు కూడా ఒకసారి రుచి చూడండి. ఎందుకంటే ఇది మత ప్రచారం కాదు, ఇది కేవలం మార్గము, మీ మనసును మార్చుకునే ఒక మార్గం మాత్రమే. మేము మతాన్ని నమ్మమని ప్రోత్సహించట్లేదు, కానీ ఒక మంచి మార్గమును మీరు ఎంచుకోమని మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ మాటలు గ్రహించి ఇవో యేసు ప్రభు వారు ఎవరు ఏంటి అనేది ఒక్కసారి మీరు కూడా తెలుసుకోండి. మీ చేతులకు పాంప్లెట్లు పంచడం జరిగింది. ఈ పాంప్లెట్లలో చదవండి, ఆయన గురించి రాయబడి ఉన్నది. ఏ విధంగా రాయబడి ఉన్నదో ఒకసారి మీరు గ్రహించండి, చదవండి, తెలుసుకోండి. ఇదిగో చెరుకుపల్లి గ్రామంలో దగ్గరలో ఉన్నటువంటి బెతస్తా ప్రార్థనా మందిరం పాస్టర్ విజయ్ కుమార్ గారు నడిపిస్తూ ఉన్నారు. మీకు ఏదైనా సందేహాలు ఉన్నను, లేదా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నను, ఎటువంటి భారం కలిగి ఉన్నను, ఇదిగో మీరు ఆ మందిరానికి ఒకసారి వెళ్ళి ప్రార్థించుకోండి. మీ జీవితాల్లో దేవుడు మేలులు జరిగిస్తాడని మీకు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడి మాటలు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. అలాగనే ప్రియులరా, యేసు ప్రభు నమ్ముట వలన మనకు కలిగే మొదటి లాభం ఏంటంటే, గ్రామంలో ఉన్న మీ అందరికి కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభవందనములు తెలియజేస్తున్నాను. ఈ చెరుకుపల్లి గ్రామంలో మేము సువార్త ప్రకటిస్తున్నది ఒక మంచి వార్తను మేము ఈ వద్దకు తీసుకొచ్చి ఉన్నాం. ప్రయాసపడి భారం మోసుకున్నాం. సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభువైన యేసు క్రీస్తు వారు సెలవిస్తున్నారు. అయితే మేమందరం కూడా ప్రకటిస్తున్నది ఏమిటంటే ఇది ఒక మంచి మార్గం అని మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఈ మార్గమును చూసిన వాడు ఎన్నడూ కూడా తప్పిపోలేదు. అనేక మంది ఆశీర్వదించబడి ఉన్నారు, అనేక మంది దీవించబడి ఉన్నారు, అనేక రోగముల నుండి విడుదల కలుగజేయబడి ఉన్నారు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, సమయమందు మేము ప్రకటించున్నది ఏమిటంటే ప్రభువును యేసు క్రీస్తును రక్షకునిగా మీరు అంగీకరించండి, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడని మేము చెప్తూ ఉన్నాము. మేము ప్రకటిస్తున్నది మతాన్ని కాదు, మేము ప్రకటిస్తున్నది ఒక మార్గమును, మేము ప్రకటిస్తున్నది ఒక నిత్యత్వం నడిపించే ఒక మార్గం మీకు మేము ప్రకటిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ మార్గమును మీరు రుచి చూసి తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. మీకు ఏదైనా సందేహంలో ఉన్నాను, మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నాను, ఇదిగో దగ్గరలో ఉన్నటువంటి చెరుకుపల్లి గ్రామంలో బెతస్తా ప్రార్థనా మందిరం పాస్టర్ విజయ్ కుమార్ గారు మీకు సమీపంలో ఉన్నారు. మీకు ఏదైనా ప్రశ్నలు కానీ, ఏదైనా సందేహాలు కానీ, లేదా మీ కుటుంబం గురించి ప్రార్థించాలని కానీ ఇదిగో దగ్గరలో ఉన్నటువంటి ప్రార్థనా మందిరానికి వచ్చి దైవజనులు కలుసుకొని ప్రార్థించవలసిందిగా మనం ఉన్నాం. దేవుడు ఈ చిన్న మాటలు మీ వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక.
అమ్మగారికి స్థానిక కాపరి అయిన జానయ్య గారు అమ్మగారు ఇద్దరు కలిసి చీరస్తారు. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు మూడవదిగా మాస్టర్ విజయ్ కుమార్ గారు విజయరాజు వైదావి గారికి విజయరాజు గారు ఇస్తారు. చప్పట్లు తగ్గండి. సహోదరులు సురేష్ గారు చీరను బహుమానం చేస్తుండగా చప్పట్లు తట్టండి. అలాగనే ఈ సమయం నేను ఇద్దరు ముగ్గురు పిలుస్తాను. చప్పట్లు తట్టండి. నెక్స్ట్ కిరణ్ సురేందర్ గారు ఎక్కడున్నారు? కిరణ్ సురేందర్ గారు రండి సార్. సుజాత గారికి సురేందర్ గారు కిరణ్ గారు బహుకరిస్తున్నారు. రవికుమార్ గారు మల్లికార్జున్ గారు దీనమ్మ గారికి చీరలు బహుకరిస్తుండగా చప్పట్లు. సత్యము వెంకటేశ్వరరావు గారు అమ్మ మీ పేరమ్మా రత్నకుమారి గారికి బహుకరిస్తుండగా చప్పట్లు. వారు చీరను బహుకరిస్తుండగా చప్పట్లు తట్టి దేవుని మెచ్చుకోబడుతున్నారు. ఇప్పుడు వారు బహుకరిస్తుండగా చప్పట్లు తప్పండి. చందు బహుకరిస్తుండగా మహేష్ భాస్కర్ రాధమ్మ గారు రెండు మీరునా ఫోటో చూడాలి మీరు మళ్ళీ అడే పుష్ప సైడ్ లో ఓకే
ఆయన రక్తము వలన నీ పాపాలన్నీ క్షమించబడుతున్నాయి. ఆయన నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు సమాధి చేయబడ్డాడు. మూడవ రోజు తిరిగి బ్రతికి లేచాడు. ఈ భూమిలో ఎవరైనా చనిపోయి తిరిగి లేచారా? ఒక యేసు ప్రభు తప్ప. ఆయన తిరిగి లేచి మీ కొరకు ఇప్పటికీ కన్నీళ్లతో ప్రార్థిస్తున్నారు. తిరిగి మీ అందరి కొరకు రెండవసారి రాబోతున్నారు. ఆయన వచ్చే సమయమున మీరందరూ ఆయన నమ్ముకోండి. మా యొక్క విన్నపము యేసు ప్రభు నమ్ముకోండి. మీరు ఒకవేళ యేసు ప్రభు నమ్ముకుంటాను అంటే చేతులెత్తండి, మీకోసం ప్రార్థన చేస్తాను. చేతు మనస్ఫూర్తిగా ఎత్తండి. అలాగనే చూడండి, మీకు వినండి, మీ కొరకు ఇక్కడ మందిరం ఉంది. మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు. వీరు ఈ మందిరానికి పాస్టర్ గారు మీకు తెలుసు కదా, మీకు మీరు బాగా చూసుకోవాలి. పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ అమ్మ గారు ఉన్నారు, పెద్ద గారు ఇక్కడ ఉన్నారు. మీరు ప్రతి ఆదివారం వచ్చి ఇక్కడ ఆరాధన కలుసుకోండి. మీ సహకారం వారికి ఎంతో అవసరం. మీ వలన ఇక్కడ ఉన్న ప్రజలందరూ ప్రభువు నమ్ముకొని మందిరానికి రావడానికి మీరందరూ ప్రయాసపడండి. మేము ఎక్కడ ఉన్నా మా ప్రేమ మీకోసము ప్రార్థిస్తుంది. మీరందరూ బాగుండాలని, మీ కుటుంబము మీ పిల్లలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం. స్తోత్రం చేద్దామా? ప్రార్థన. తండ్రి, ఇక్కడ నిలబడి ఉన్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. యేసు నామమున వీరందరి ఆత్మ రక్షించబడి నీ రాజ్యములకు వారసులుగా మారుటకు నీ కృపను అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ దేవ, నిలబడి ఉన్న ఎవరి ఆత్మ కూడా వృధా కాకూడదు, నశించిపోకూడదు. ప్రతి ఆత్మ యేసు నామము రక్షించబడాలి. మేమందరము దేవుని రాజ్యములో నిన్ను ఆరాధించినట్లుగా ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవ యేసు మహిమాగమే వీరి ఆత్మలను మీరు ముట్టండి, తాకమని వేడుకుంటున్నాము. వీరిని యేసు వైపు మళ్లించమని వేడుకుంటున్నాము. చదువు లేని వారైనను, జ్ఞానము లేని వారైనను వారికి మీ ప్రత్యక్షతను బయలుపరచండి. యేసును బయలుపరచండి. యేసు ప్రేమను, ఆయన చిందించిన రక్తము దాని విలువను బయలుపరచండి. ఆయన వలన కలుగుతున్న ఆ యొక్క పాప క్షమాపణ, నిత్య జీవము నీ బిడ్డలందరూ పొందినట్లుగా ఇక్కడ వారి యొక్క మనోనేత్రాలు తెరవమని వేడుకుంటున్నాము. వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి. ఎదుగు ప్రభు నీ చిత్తమైతే మరొకసారి ఇదే ప్రాంతంలో కోడికలు పెట్టుటకు నీ కృపను అనుగ్రహించండి. ఈ గ్రామాన్ని కదిలించబడినట్టు మీరు గొప్ప కార్యం జరిగించి నీ నామానికి ఘనత మహిమను మీరు తెచ్చుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థనకు అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. అదే విధంగా ప్రభు, ఈ రోజంతగా ఈ కార్యక్రమము జయముగా జరుగుటకు ఈ స్థలములో పరిచయం చేస్తున్న సహోదరుడు విజయ రాజును బట్టి, అలాగనే ప్రభు జానయ్య గారిని బట్టి, అమ్మగారిని బట్టి, వారికి తోటి విశ్వాసులైన వారందరిని బట్టి నేను స్తుతిస్తున్నాను. అదే విధంగా మాతో కలిసి వచ్చిన మా బృందములో ఉన్న ప్రతి యవన బిడ్డలను బట్టి, అలాగే మాకు సహకరించిన ఒక్కొక్కరిని పేరు పేరు మీరు ఆశీర్వదించండి. ఆనాడు ఇస్సాకు విత్తనము చల్లి ఏ విధంగా 100 ఫలము పొందారు, ఈ దినము ఈ పరిచర్యలో పాలు పొందిన వారు ఇది నీ బిడ్డలైన వారికి తన యొక్క స్తోమతను బట్టి, శక్తిని బట్టి వారికి చీరలను ఇచ్చుటకు సహాయపడిన సురేషుకును, మాతో కలిసి వచ్చిన బృందమంతటికి 100 ఫలము యేసు నామమున కలుగునుగా ఆజ్ఞాపిస్తున్నాను. నీకే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అగ్ని సహవాసం ఇక్కడ నిలబడి ఉన్న ప్రతి ఒక్కరి మీదను, ఇక్కడ స్థానికంగా సేవ చేస్తున్న వారి మీదను, అలాగనే వారికి తండ్రి గారైన జానయ్య గారి మీదను, మాతో వచ్చిన క్రీస్తు సైన్యం అంతటి మీదను నీ కృప కాపుదలతో ఉంచి ఈ సంవత్సరం అంతటా మమ్మలను 100 ఫలింపచేసి నీ నామాన్ని మహిమపరచుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. చప్పట్లతో దేవుని మహిమపరచుదాం. థాంక్యూ అయ్యగారు, థాంక్యూ అయ్యగారు. చాలా అమ్మ, థాంక్స్ అమ్మ. గాడ్ బ్లెస్ యు.
విజయనగరం గాడ్ బ్లెస్ యు. మన మధ్యకి వచ్చి మన గ్రామాన్ని మా ద్వారా మీకు పలికిస్తున్నారు. మీరు ఏం చేయాల్సిన ఆ ప్రభువు నమ్ముకోండి. ఆయన మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు ప్రాణం పెట్టాడు, మీ కొరకు రక్తం కార్చాడు. ఆయన రక్తము వల్ల మీ పాపాలన్నీ క్షమించబడుతున్నాయి. ఆయన మీ కొరకు చనిపోయాడు, మీ కొరకు సమాధి చేయబడ్డాడు. 3వ రోజు తిరిగి బ్రతికి లేచాడు. ఈ భూమిలో ఎవరైనా చనిపోయి తిరిగి లేచాడు? ఒక యేసు ప్రభు తప్ప. ఆయన తిరిగి లేచి మీ కొరకు ఇప్పటికీ కన్నీరుతో ప్రార్థిస్తున్నారు. తిరిగి మీ అందరి కొరకు 2వసారి రాబోతున్నారు. ఆయన వచ్చే సమయమున మీరందరూ ఆయన నమ్ముకోండి. మా యొక్క విన్నపము యేసు ప్రభు నమ్ముకోండి. మీరు ఒకవేళ యేసు ప్రభు నమ్ముకుంటాను అంటే చేతులెత్తండి, మీకోసం ప్రార్థన చేస్తాను. చేతులు మనస్ఫూర్తిగా ఎత్తండి. అలాగనే చూడండి, మీకు వినండి, మీ కొరకు ఇక్కడ మందిరం ఉంది. మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు. మీరు ఈ మందిరానికి పాస్టర్ గారు మీకు తెలుసు కదా, మీకు మీరు బాగా చూసుకోవాలి. పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ అమ్మ గారు కూడా ఉన్నారు, పెద్దయ్య గారు ఇక్కడ ఉన్నారు. మీరు ప్రతి ఆదివారం వచ్చి ఇక్కడ ఆరాధన కలుసుకోండి. మీ సహకారం వారికి ఎంతో అవసరం. మీ వలన ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ప్రభువు నమ్ముకొని మందిరానికి రావడానికి మీరందరూ ప్రయాసపడండి. మేము ఎక్కడ ఉన్నా మా ప్రేమ మీకోసము ప్రార్థిస్తుంది. మీరందరూ బాగుండాలని, మీ కుటుంబము, మీ పిల్లలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము. స్తోత్రం చెప్దామా? ప్రార్థన. తండ్రి, ఇక్కడ నిలబడి ఉన్న ప్రతి బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. యేసు నామమున వీరందరి ఆత్మ రక్షించబడి నీ రాజ్యములకు వారసులుగా మారుటకు నీ కృపను అనుగ్రహించు. పరిశుద్ధాత్మ దేవం, నిలబడి ఉన్న ఎవరి ఆత్మ కూడా వృధా కాకూడదు, నశించిపోకూడదు. ప్రతి ఆత్మ యేసు నామమున రక్షించబడాలి. మేమందరము దేవుని రాజ్యములో నిన్ను ఆరాధించినట్లుగా ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవ యేసు మహిమార్థమై వీరి ఆత్మలను మీరు ముట్టండి, తాకమని వేడుకుంటున్నాము. వీరిని యేసు వైపు మళ్లించమని వేడుకుంటున్నాం. చదువు లేని వారైనను, జ్ఞానము లేని వారైనను వారికి మీ ప్రత్యక్షతను బయలుపరచండి. యేసును బయలుపరచండి. యేసు ప్రేమను, ఆయన చిందించిన రక్తము, దాని విలువను బయలుపరచండి. ఆయన వలన కలుగుతున్న ఆ యొక్క పాప క్షమాపణ, నిత్య జీవము నీ బిడ్డలందరూ పొందునట్లుగా ఇక్కడ వారి యొక్క మనోనేత్రాలు తెరవమని వేడుకుంటున్నాము. వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి. ఎదుగు ప్రభు నీ చిత్తమైతే మరొకసారి ఇదే ప్రాంతములో కూడికలు పెట్టుటకు నీ కృపను అనుగ్రహించని, ఈ గ్రామాన్ని కదిలించబడినట్టు మీరు గొప్ప కార్యం జరిగించి నీ నామానికి ఘనత మహిమను మీరు తెచ్చుకోమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థనలు అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. అదే విధంగా ప్రభు, ఈ రోజంతటా ఈ కార్యక్రమము జయముగా జరుగుటకు ఈ స్థలములో పరిచయం చేస్తున్న సహోదరుడు విజయ రాజును బట్టి, అలాగనే ప్రభు జానయ్య గారిని బట్టి, అమ్మగారిని బట్టి, వారికి తోటి విశ్వాసులైన వారందరిని బట్టి నేను స్తుతిస్తున్నాం. అదే విధంగా మాతో కలిసి వచ్చిన మా బృందములో ఉన్న ప్రతి యవన బిడ్డలను బట్టి, అలాగనే మాకు సహకరించిన ఒక్కొక్కరిని పేరు పేరు మీరు ఆశీర్వదించండి. ఆనాడు ఇస్సాకు విత్తనము చల్లి ఏ విధంగా నూరంతలు ఫలము పొందారు, ఈ దినము ఈ పరిచర్యలో పాలు పొందిన వారు ఇల్లు నీ బిడ్డలైన వారికి తన యొక్క స్తోమతను బట్టి, శక్తిని బట్టి వారికి చీరలను ఇచ్చుటకు సహాయపడిన సురేషుకును, మాతో కలిసి వచ్చిన బృందమంతటికి నూరంతల ఫలము యేసు నామమున కలుగునుగాకని ఆజ్ఞాపిస్తున్నాను. నీకే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థనలు అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యుని సహవాసం ఇక్కడ నిలబడి ఉన్న ప్రతి ఒక్కరి మీదను, ఇక్కడ స్థానికంగా సేవ చేస్తున్న వారి మీదను, అలాగనే వారికి తండ్రి గారైన జానయ్య గారి మీదను, మాతో వచ్చిన క్రీస్తు సైన్యమంతటి మీదను నీ కృప కాపుదలతో ఉంచి
ఈ సంవత్సరం అంతటా మమ్మలను నోరంతలుగా ఫలింపచేసి నీ నామాన్ని మహిమపరచుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. చప్పట్లతో దేవుని మహిమపరుచుదాం. థాంక్ యూ అయ్యారు, థాంక్ యూ అయ్యారు. చాలా సార్లు అమ్మ థాంక్స్ అమ్మ. గాడ్ బ్లెస్ యు. ఇదేనా గాడ్ బ్లెస్ యు. మన మధ్యకు వచ్చి మన గ్రామాన్ని ప్రేమించి మనందరిని ప్రేమించి ఈ యొక్క చెరుపల్లి గ్రామంలో సువార్త ప్రకటించి